అమెరికా వాళ్ళైనా, యూరప్ దేశాలైనా ఇదివరకు చైనాకి వెళ్ళి చైనాలో పెట్టుబడులు పెట్టి అక్కడ ఆఫీసులు పెట్టుకుని వీళ్ళు ఇక్కడ డబ్బులు సంపాదించుకుంటూ ఉండేవాళ్ళు. ఓ రకంగా తయారీ అంతా అక్కడ జరిగితే అమెరికా, యూరప్ దేశాల్లో అమ్మకాలు అంటే లైక్ షోరూముల లెక్కన నడుపుకుంటుండేవాళ్ళు. అయితే దానివలన ఉద్యోగోపాధి అవకాశాలన్నీ చైనాకి పరిమితమై అమెరికా, యూరప్ దేశాలకు కరువు అవ్వటం, దాంతో అక్కడ ఎదురవుతున్నటువంటి చిక్కులని గమనించినటువంటి ట్రంప్ అందరినీ ఎలర్ట్ చేయడం, దాంతో పాటుగా తను అక్కడ ఇతర దేశాల వాళ్ళని కంట్రోల్ చేస్తూ నిర్ణయాలు తీసుకోవడం ఇదంతా జరుగుతుంటే, ఇప్పుడు భారతదేశం ఈ పరిస్థితిని క్యాష్ చేసుకుంది. చైనా మీద వ్యతిరేకతతో ఉన్నటువంటి అమెరికా, యూరప్ దేశాలని వాళ్ళ పారిశ్రామికవేత్తల్ని మన దేశంలో పెట్టుబడులు పెట్టమంటోంది. ప్లస్ అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత జరుగుతున్న గొడవలు, ట్రంప్ ఒత్తిడి కారణంగా యూరప్ దేశాల్లో కార్పొరేట్ సంస్థలు ఎదురవుతున్నటువంటి చిక్కులు, చైనా వాడి వలన విసిగిపోతున్నటువంటి వ్యాపార సంస్థలు, ఆ ముగ్గురికి కూడా డెమోక్రటికల్ కంట్రీ అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబుల్ కంట్రీ భారతదేశం, తక్కువ ఖర్చుతో నిపుణులైనటువంటి పనివారు దొరికేటటువంటి దేశం, ప్రపంచంలోని అన్ని దేశాలలో కూడా పనులు చేస్తున్నటువంటి వాళ్ళు భారతీయులే అన్నటువంటి కాన్సెప్ట్ కూడా గుర్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కూడా భారత్ వైపు మొగ్గు చూపుతూ ఉండటం వల్ల ఆఫీస్ ఆఫ్ ద వరల్డ్ అని భారతదేశానికి పేరు వచ్చిందన్నది ఈవై రిపోర్ట్ను బట్టి తెలుస్తుంది. హై వాల్యూ డిజిటల్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సర్వీసెస్ అన్నిటికీ ఆఫీసులన్నీ కూడా భారతదేశంలోనే కేంద్రీకృతం చేస్తున్నాయి ప్రపంచవ్యాప్త సంస్థలు అన్నటువంటిది ఈ నివేదిక చెప్తున్నటువంటి నిజం.